రైట్ కిరణ్ గారు. జగదీష్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇందాక మీరు డిస్కనెక్ట్ అయ్యారు. జగదీష్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. వినపడుతోందండి? యా, ఇప్పుడు క్లియర్ గా ఉంది. యా ఓకే సార్. శివ గారు, ఇప్పుడు మనం గత 5 సంవత్సరాలుగా అధికార పార్టీ ఏ రోజు ప్రెస్ ని అడ్రస్ చేయలేదు అనేది వాస్తవం. మన రెడ్డి గారు మాట్లాడుతూ అసలు మేము ఇలా ఏదో మేము లోపల ఏదో మాట్లాడి బయట ఏదో మాట్లాడడం మాకు అలవాట్లేదు, మేము అలా చెప్పుకునే రకం కాదని. ఎన్నికల ముందు ఎందుకు చెప్పారు? మెడలోంచేస్తాం, కేంద్రాన్ని ఒంకో పెట్టేస్తాం, ప్రత్యేక హోదా సాధించేస్తాం, మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి అని అడిగింది మీరేగా. ఆ రోజు కూడా చెప్పకపోతే ప్రజలు ఈ రోజు అడిగేవాళ్ళు కాదు. అధికార పార్టీ ఒక ప్రధాని కలిసినప్పుడు ఒక బాధ్యత గల చీఫ్ మినిస్టర్ గా ఏ విషయంకి కలిసాము, దాంట్లో పురోగతి ఏంటి, కేంద్రం మనకి ఏ విధంగా కోఆపరేట్ చేస్తా ఉంది అనే విషయాన్ని ప్రెస్కు చెప్పాల్సిన కనీస బాధ్యత ఉంది. మీరు వ్యక్తిగతంగా మీరు ఏ లండన్కో వెళ్తే మీరు అక్కడ ఏం చేస్తారో మేము అడిగినా మీరు చెప్పరు. కానీ ఇక్కడ బాధ్యత ఉందండి, చాలా గౌరవప్రదమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని గత 5 ఏళ్లుగా ఈ ముఖ్యమంత్రి పాటించలేదు అన్నది వాస్తవం కాదా? ఇది వాస్తవం అని తప్పకుండా ఒప్పుకోవాలి, వేరే దారి లేదు. రెండో విషయం, ఇప్పుడు ఇంతసేపు మన మిత్రులు తెలుగుదేశం పార్టీ మిత్రులు మాట్లాడుతూ జుడిషియరీ ఏదో తను డిలే చేస్తా ఉంది, ప్రధాని చేతులు ఏమేమి ఉండదని. ఇది తప్పండి. ఎందుకు తప్పంటున్నానంటే మనం కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళకి అనుకూలంగా ఉంటేమో ఒక రకంగా, వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటేమో ఒక రకంగా. 10 సంవత్సరాలుగా భారతదేశ న్యాయ చరిత్రలో 10 సంవత్సరాలుగా కోర్టుకు వెళ్లకుండా వాయిదాలు తీసుకుంటూ ఆ కేసులు నడుపుతున్న ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది కాదని లేని సత్యం. మీరు రికార్డులు కూడా పరిశీలించుకోండి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఒక వ్యక్తి నేరం చేస్తే ఆ నేరం నిరూపింపబడాలి, లేదా అతను నేరం చేయలేదనన్నా అతను నిరూపించుకోవాలి. ఏదైనా ఇద్దరు తప్పు చేశాడు లేదా తప్పు చేయలేదు, దానికంటే ఒక స్పాన్ ఆఫ్ టైం ఉంటుంది. మన ఇండియాలో మన దౌర్భాగ్యం ఏమంటే కేసులు ఎక్కువ అవడం, కావాల్సినంత మెన్ లేకపోవడం, అంటే స్టాఫ్ లేకపోవడం, దీనివల్ల సుదీర్ఘంగా న్యాయ పోరాటానికే సరిపోతా ఉంది. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు చనిపోయే వరకు కోర్టుకు తిరిగి చనిపోవడం మనం చాలా వరకు చూసాం. మీకు తెలిసి అయితే జగదీష్ గారు, పవన్ వ్యాఖ్యల పట్ల ఏమంటారు? కేవలం కేసుల కోసమే వెళ్తారు కూడా, భవిష్యత్తులో గెలిచినా కూడాను. అటువంటి వ్యక్తి ప్రధాని మోదీ దగ్గరకు రానియరు, గౌరవించరు, తప్పకుండా శిక్షిస్తారు. ఆ పరిస్థితి ఉందా? శిక్షించే పరిస్థితి ఉందా? నేను అదే వస్తున్నానండి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని నేను కరెక్ట్ గా 50% యాక్సెప్ట్ చేస్తున్నాను. అదేంటంటే, అధికారంలో ఉన్నప్పుడు తనను తాను కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, గతంలో జయలలిత కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ అధికారం అడ్డుపెట్టుకుని ఈ కేసుల మాఫీ కోసం ప్రయత్నం చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన మళ్ళీ గెలిస్తే కూడా ప్రజల కంటే కూడా కేసులు మాఫీ చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారన్న దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అయితే ప్రధానమంత్రి ఇలాంటి వారిని దూరం పెడతారు అనే దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నానండి. పవన్ కళ్యాణ్ కానీ, జనసేన వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ అందరూ నన్ను క్షమించాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ప్రధానమంత్రి పెద్దన్నయ్య పాత్రలో ఉండి ఇలాంటి 31 కేసులు పెట్టుకున్న ఒక ముఖ్యమంత్రి, ఒక ఆర్థిక నేరస్తుడి విషయంలో ఎందుకు ముందుకు పోలేదు? వ్యవస్థలు తన చేతిలో ప్రధాని కనుసరణలో ఉండకపోయినా ఆయన మాటకి విలువ ఉంటుంది. ఇప్పుడు క్రేజీ వాళ్ళనేమో చిన్నపిల్లలని స్కూల్ త్వరగా వెళ్ళిపోతారా? కవితనేమో తీసుకెళ్లిపోతారు, రాత్రి బయటకి చూడ వెళ్ళిపోతారా? జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఏమీ జరగదా? అవినాష్ రెడ్డి విషయానికి వస్తే ఏమీ జరగదా? విజయసాయి రెడ్డి విషయానికి వస్తే ఏమీ జరగదా? ఎందుకండి ఈ డొంక తిరుగుడు? మీరు నిక్కచ్చిగా మీరు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నేరస్తులను ఏరేసేస్తాం, అవినీతి సొమ్ము రాబట్టేస్తాం అంటారు కదా, ఆ దిశగా కనీసం 50% అన్న ప్రయత్నం చేస్తే కదా మీ పైన నమ్మకం వస్తుంది. అంటే ఈ రోజు అధికారం పోతే గానీ జగన్మోహన్ రెడ్డి పైన కేసులు తిరగతోడరు, అధికారంలో ఉంటేమో జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా ఆయన హ్యాపీగా ఉండొచ్చు, అధికారం లేకపోతే అప్పుడు ఇంత అవసరం లేదు కాబట్టి ఈయన పైన కేసులు పెడతారా? ఇది తప్పండి. ఈ వరవడి ఈ సాంప్రదాయం మారాలి. అధికారంలో ఉన్నప్పుడే వీలైనంత వరకు అధికారంలో ఉన్న వ్యక్తి నేరస్తుడైతే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అతను నేరస్తుడు అవునా కాదా నిరూపించాల్సిన బాధ్యత న్యాయస్థానాలకు ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఖచ్చితంగా గత 5 ఏళ్లుగా వాళ్ళ స్వలాభం కోసం చాలా ప్లాన్డ్ గా వాళ్ళు చేయాల్సిన చేయలేదనే దాన్ని మాత్రం నేను నమ్ముతాను.